మిల్కీ బ్యూటీ తమన్నాకి సడన్ గా దేశభక్తి తన్నుకొచ్చేస్తుంది. నన్ను గాని 1 డే పిఎం చేస్తే ఎరగదీస్తానంటుంది. టీవీ సీరియల్స్ వల్ల జనం చెడిపోతున్నారంట. అందుకని జనాన్ని బాగా ఎడ్యుకేట్ చేసే సినిమాలు తీయాలని ఉచిత సలహాలు ఇస్తుంది. పాప మందలేందో ఓసారి చూద్దామా? హలో మిల్కీ బ్యూటీ. హలో మామా. రాంబాబు ఏమంటున్నాడు? పవన్ సార్ చాలా మంచి ఆయన. మీ మమ్మీ లేకుండా షూటింగులకు వెళ్ళవంటగా? అవును, తనను వదిలి అస్సలు ఉండలేను. అంతేనా? లేకపోతే లేకపోతే ఏంటో కంప్లీట్ చేయి. నీ మీద డౌట్ తో నిన్ను వదలదేమో అనిపిస్తుంది. మా మమ్మీకి నా మీద చాలా నమ్మకం. పట్టుకుంటే గిట్టుకుంటే మంచి పార్టీనే పట్టుకుంటావనే. పార్టీ ఏంటి? అదే మంచి సినిమాలు ఒప్పుకుంటావని నమ్మకం అంటున్నా. నీ మడత మాటలు చూస్తుంటే వేరేలా అనిపిస్తోంది. 100% లవ్ లో మడతలు చూపించినప్పటి నుంచే నీకన్నీ మడతలే కనిపిస్తున్నట్టున్నాయిలే. సినిమా సినిమాయే, రియల్ లైఫ్ రియల్ లైఫే. ఏం చేసినా రియలిస్టిక్ గా చేస్తానంటావు అంతేగా? యాక్టింగ్ అని తెలియకుండా చేయాలి, అప్పుడేగా జనం క్లాప్స్ కొట్టేది. నీ వానపాటలు చూస్తుంటేనే అర్థమవుతుంది నీ రియాలిటీ ఏందో. నువ్వన్నీ వంకర టింకర్ గానే మాట్లాడతావా? పచ్చ కామెరలోళ్ళకి లోకం అంతా పచ్చగా ఉన్నట్టు వంకర ఆలోచనలు ఉన్నోళ్ళకి నా మాటలు వంకరగానే ఉంటాయి. సర్లే, మనలో మనకి గొడవలు ఎందుకు చెప్పు. నీ పర్సనాలిటీ మెయింటైన్ చేయడానికి నువ్వు బానే కష్టపడతావు లాగుందే. అవును, తప్పదుగా. ఎక్సర్సైజ్లు అవి బాగానే చేస్తా. ఎక్కువగా చేయబాక, అరిగిపోతాయి. అరిగిపోయేదేంటి? ఎక్సర్సైజ్లు ఎక్కువైతే జాయింట్లు అరిగిపోతాయి అంటున్నా. ఓ అదే. ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తుంటావు? అలా టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తుంటా. నువ్వు కూడా సీరియల్స్ బానే ఫాలో అవుతావు అన్నమాట. చా, సీరియల్స్ అంటే నాకు పరమ చిరాకు. ఏం పాపం? అందులో ఆడాళ్ళని ఎలా చూపిస్తారో తెలుసుగా. అవును, నిండుగా చీరగట్టి చూపిస్తారుగా, నీకు నచ్చదులే. నేననేది అది కాదు, వాళ్ళని విలన్లుగా చూపిస్తారు. నీలో తెలియని కోణాలు శానా ఉన్నాయే. ఆడవాళ్ళని అలా చూపించడం వల్ల అవి చూసేవారు కూడా అలాగే తయారవుతున్నారు. జనం అంత అమాయకులు కాదు, నువ్వు ఊరకే బాధపడిపోబాక. మనం మీడియాలో చూపించేదానికి జనం త్వరగా అట్రాక్ట్ అవుతారు మామా. అటైతే నీ సినిమాలు చూసిన వాళ్ళంతా మోకాళ్ళకి పైకి గొడ్లేసుకొని తిరుగుతున్నారంటావా? అలా ఎందుకు జరుగుతుంది? ఏ సినిమాలో చూసినా తమరు అట్లాంటి బట్టలే వేసుకుంటారుగా. సినిమాల్లో చూసి జనం ఎందుకలా చేస్తారు? నువ్వేగా ఏయో నీతి వాక్యాలు వల్లిచ్చావు. అలా అని కాదు, మంచిగా లక్షణంగా ఉండాలంటున్నా. అటైతే నువ్వు వానపాటలు మానేసి లక్షణంగా చీరలు కట్టుకో. అలా ఎలా కుదురుతుంది మామా? పాత్రని బట్టి చెయ్యాలిగా. అట్లాంటప్పుడు నీతి వాక్యాలు వల్లించబాక. అందులో తప్పేముంది? నేను అదే అంటున్నా. ఏదో రామాయణంలో సీత పాత్రలు తప్ప ఇంకేమీ చేయను అన్నట్టు మాట్లాడబాక. నీతో అంతా తలతిక్క వ్యవహారం మామా. ముక్కుసూటిగా మాట్లాడేవాణ్ణి ఎవరైనా అట్టాగే అంటారులే. సర్లే, ఇంకేంటి? ఇంతకీ పెళ్లి సంగతి ఏంది? పెళ్ళా? నాకా? అప్పుడేనా? సంతూర్ యార్డ్లో మమ్మీలాగా అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావు దేనికే? నాకప్పుడే పెళ్ళేంటి మామా? అవునులే, మొత్తం అన్నీ అరిగిపోయేదాకా మీరు పెళ్లిళ్ళు చేసుకోరుగా. ఈ అరిగిపోవడాలేంటి బాబు? డాన్సులు వేసి వేసి కీళ్ళు అరిగిపోయాక గానీ చేసుకోరంటున్నా. నన్ను బాగా చూసుకునేవాడు. బాగా బలిసినోడు కావాలని డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. డబ్బుతో నాకు పర్లేదు మామా. మా ఈదిలో చాలా మంది కుర్రోళ్ళు రెడీగా ఉన్నారు, స్వయంవరం పెట్టమంటావా? బాబు, నువ్వు అలాంటి పని చేసి నా కొంప ముంచకు, నేనుంటా. లేకపోతే నా ముందే నీ కుప్పిగెంతులా? ఇంకబో. చేసిందంతా చేసేసి నంగనాచి కబుర్లు చెప్తుంది నయనతార. కాపురాలు గూల్చేసింది కాకుండా తనే మోసపోయినట్టు తెగ ఇదైపోతుంది. ఇల్లేగా స్వర్గసీమ అంట కొత్త పాటలు పాడుతుంది. పెద్దోళ్లతో ఆడిన ఆటలు చాలు అన్నట్టు ఇప్పుడు పిల్లకాయలతో స్టార్ట్ చేసిందంట. ఈ అమ్మడ ఆటలేందో చూద్దామా? అల్లో తారా, ఏంది మందలా? తారా ఏంటి మామా? నీ పేరు అదేగా? ఆ పేరుతో పిలవకు బాబు. ఏ తారా చౌదరి అనుకుంటారని భయపడుతున్నావా? అవును, ఆ అమ్మాయి నా పేరు పెట్టుకుని పరువు తీసేసింది. దొరికేదాకా ఆ పిల్ల కూడా నీలాగే మాట్లాడిందిలే.
నేనా టైప్ కాదు. నీలాగా పెద్ద హీరోలను క్యాచ్ చేయడం ఆ పిల్లకి తెలవదు పాపం. అవేం మాటలు మామా. ఆ పిల్ల దొరికింది కాబట్టి రాళ్ళేస్తున్నారు. కాస్త డిఫరెంట్ గా ఉన్నా మంది ఆ టైపు సెటప్పేగా. ఇంకా విషయం వదిలే. పాత బాధల నుంచి కాస్త తేరుకున్నట్టున్నావుగా. అవును, ఇప్పుడు టైం దొరికితే ఇంటి దగ్గరే ఉంటున్నా. ఈ పనేదో ముందు చేసుంటే నీకీ కష్టాలు ఉండేవి కాదు. అప్పుడు కూడా ఎక్కువగా ఇంటి పట్టునే ఉండేదాన్ని. ఎవరింటి పట్టునా? సింబువా పెబుదేవానా? మా ఇంటి పట్టునే. చెవులో క్యాలీఫ్లవర్ పెట్టుకున్న వాళ్ళకి చెప్పు ఈ స్టోరీలు. సర్లే, నీతో నాకెందుకు. కానీ నాకు నీతో కావాలిగా. ఏం కావాలి? కన్ఫర్మేషన్ కోసం ఇన్ఫర్మేషను. అదా, నేనింకా ఏదో అనుకున్నా. నేనేం సినిమా యాక్టర్ని కాదు, నువ్వు కవ్విస్తే కరిగిపోవడానికి. నేను తలుచుకుంటే ఎవరినైనా కరిగించేస్తా. అందుకే నీ జీవితం ఇట్టా అరిగిపోయింది. నీకో దండం తండ్రి, పాత విషయాలన్నీ కెలక్కు. ఈ మధ్య ఇంటి పట్టునే ఉండటానికి కారణం ఏందో. గృహమే కదా స్వర్గసీమ అన్నారుగా పెద్దలు. చేసేయన్నీ చేసేసి ఇప్పుడు నీతులు మాట్లాడబాక. ఏ, నేను నీతులు మాట్లాడకూడదా? నీ నోటు నుంచి నీతులు వస్తుంటే బూతుల్లాగా వినిపిస్తున్నాయి. ఇంటికెళ్ళానంటే మనసు ఎంతో తేలిక పడుతుంది మామా. బయట బరువులు మోసి మోసి ఉంటావుగా, అంతేలే. నేను బరువులు మోయడం ఏంటి? అదే బాగా పొడుగ్గా ఉండే, ఆ పొడుగ్గా ఉండే పెద్ద పెద్ద డైలాగులు చెప్పి చెప్పి బాగా అలసిపోయి ఉంటావుగా అంటున్నా. అవును, కరెక్టే. ఇంట్లో ఏం చేస్తావు? చిన్న చిన్న పిల్లలతో ఆడుకుంటూ ఉంటా. చిన్న వయసులోనే పెద్ద పనులు చేసేసావు. ఇప్పుడు చిన్న పిల్లకాయలతో ఆడుకోవడం తప్ప అంతకన్నా ఏం చేయగలవు? పెద్ద పెద్ద పనులేం చేశాను నేను? సీతమ్మ లాంటి క్యారెక్టర్ చేయడం అంటే చిన్న పని కాదు అంటున్నా. అవును మామా, నిజమే. నేనన్నీ నిజాలే మాట్లాడతా. ఇంట్లో వాళ్ళతో కాలక్షేపం చేస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. బయట వాళ్ళతో అన్నీ చేసేశాక చివరికి చేసేది ఇదేగా. బయట వాళ్ళతో అన్నీ చేసేసానా? ఏమంటున్నావు? అదే కొత్త కొత్త వాళ్ళతో చాలా క్యారెక్టర్లు చేసావు కదా. అవును, మా ప్రొఫెషన్ లో ఎవరెవరితోనో కొత్త కొత్తగా నటించాల్సి ఉంటుంది. అందరితో నటించినట్టు ఆ ఇద్దరితో కూడా ఓ తెగ జీవిచ్చేసి ఉంటావు. అందుకే కాలిచ్చి వెళ్ళిపోయారు. కాలిచ్చి వెళ్ళిపోవడం ఏంటి? వెరైటీగా ఉంటదని అట్టా అన్నా. తొక్కలా ఉంది నీ వెరైటీ. 2 సార్లు రీలు గాలిపోయినా నీకు తోలు మందం తగ్గినట్టులే. నాకేమీ రీలు కాలిపోలేదు, వాళ్ళకే. వాళ్ళని శాంతం నాకేసావన్నమాట. అంత సీన్ లేదు. నీకు డబ్బులు ఖర్చు పెట్టలేం బాబోయ్ అంటే జాలిపడి వదిలేసాను అంటావు. బాబు, పాత గాయాలు రేపకు. ఆ గడ్డాం కుర్రాడి కాపురం కూల్చేసినప్పుడు ఏమైంది బుద్ధి? నేను వదిలేమన్నానా? అతనికి నచ్చలేదు కాబట్టి వదిలేశాడు. సొంత పెళ్ళంగాని నువ్వే ఇట్టా ఫీల్ అయితే పాపం ఆ పిల్ల ఎంత బాధపడి ఉంటుందో అర్థమైందే. ఇప్పుడు అర్థమైంది మామా. ఇదంతా విన్నాక నీకు అర్థమైన నీతేంది? పెళ్ళైన వాళ్ళ కంటే పెళ్లి కాని వాళ్ళని తగులుకుంటే బెస్ట్ అని. నీకు ఈ జన్మలో బుద్ధి రాదు పో. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.